ఒక ఊరిలో సీత మరియు గీత అనే ఇద్దరు బాలికలు ఉండేవారు. ఇద్దరు ఒకే పాఠశాలలో చదివేవారు. ఒకే క్లాస్లో కూర్చునేవారు. వారు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. సీత చాలా తెలివైనది మరియు చురుకైనది. గీత కొంచెం నెమ్మదిగా నేర్చుకునే అమ్మాయి, కానీ చాలా మంచిది, వినయవంతమైనది. ఒకరోజు పాఠశాలలో పరీక్షలు జరిగాయి. సీత అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగింది. గీత కొంత తడబడింది. పరీక్షలు ముగిశాక ఫలితాలు వచ్చాయి. సీతకు మొదటి స్థానం వచ్చింది. గీతకు తక్కువ మార్కులే వచ్చాయి. గీత బాధపడింది. తన స్నేహితురాలు సీతను చూస్తూ అణిగిపోయింది. కానీ సీత తాను గెలిచినందుకు గర్వించలేదు. గీత దగ్గరకు వచ్చి సానుభూతిగా ఇలా అంది, గీత, ఈసారి నువ్వు తక్కువ మార్కులు పొందినందుకు నిరాశపడవద్దు. నేను నీకు ప్రతిరోజు చదవడంలో సహాయం చేస్తాను. వచ్చేసారి మనమిద్దరం మంచి మార్కులు సాధిద్దాం అని అంటుంది. ఆ రోజు నుండి సీత మరియు గీత ఇద్దరు కలిసి చదువుతుంటారు. గీతకి సీత చదువులో సహాయం చేస్తూ ఉంటుంది. ఇలా ఇద్దరూ కలిసి మంచిగా చదువుకొని ఈసారి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ఈ కథలోని నీతి, స్నేహం అంటే కలిసి నవ్వడం మాత్రమే కాదు, కష్టకాలంలో తోడుగా నిలబడడం కూడా ముఖ్యమే.